యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీలో మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రామ్. మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో ఉంది. అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు క్యూ కడుతున్నారు. దూరం ఎక్కువైనా భారంగా భావించకుండా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పోటీ పడుతున్నారు. మరి ఎందుకీ విశ్వవిద్యాలయానికి ఎక్కువ మంది విద్యార్థులు ప్రయారిటీ ఇస్తున్నారు? ఆ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఈ రోజు మరొక ఎపిసోడ్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లో లేదన్నమాట. రేపు పొద్దున ఈజీగా సెటిల్ అవ్వాలి అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే బయో ఇన్ఫర్మాటిక్స్ వైపు వెళ్ళే పిల్లలకి నేను 100% రాసిస్తా, దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి. Actually, if you want to prepare the vaccine, it will take years and years. They have designed the vaccine within hours. We have saved lives during the COVID days just because of the bioinformaticians. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసే విధంగా ఒక అప్లికేషన్ తయారు చేశారంట. అసలు ఇండియాలో ఇంత తెలివైన స్టూడెంట్స్ ఉన్నారు అంటే నిజంగా అమేజింగ్గా ఉంది. మార్వాడి యూనివర్సిటీలో చదివిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అసలు బ్లడ్ టెస్టే లేకుండా డయాబెటీస్ని కూడా మనం చెక్ చేసే విధంగా ఒక అప్లికేషన్ జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే కనిపెట్టారు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేయొచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ అగ్రికల్చర్ చదవడం వల్ల యూజ్ ఏముంటుంది? Agriculture at present stage is very, very important because without food we cannot live. Even our Prime Minister Modi is promoting the Make in India program to promote the food production to meet the needs of the people. సో బీఎస్సీ అగ్రికల్చర్ పర్స్యూ చేసిన స్టూడెంట్స్కి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? Actually, for agriculture students, we have many, many opportunities, both in the government sector as well as in the private sector. అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి అంత పెద్ద ఎత్తున ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీ యాజమాన్యం డెడికేషన్, వసతులు, బోధన వంటి విషయాలు ఒకెత్తైతే మహేంద్రనాయుడు అనే అసామాన్య వ్యక్తి మరో కారణం. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేంద్రనాయుడు మామూలు మనిషి కాదు. మార్వాడి యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తోన్న మహేంద్రనాయుడు మాటే మంత్రం. ఆయన మాట విన్న విద్యార్థులంతా ఎవరికీ అందలేని స్థాయిలో ఉండటమే అందుకు నిదర్శనం. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేసింది అంతా ఇంతా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట ప్రధాన పట్టణంలో మార్వాడి యూనివర్సిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సంబంధించిన, యూనివర్సిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు అనుభవజ్ఞులను అందుబాటులో ఉంచడం. అంతేకాదు, ఆయన మాటలే కాదు, చేతలు కూడా గొప్పగానే ఉంటాయి. విద్యార్థులను జాయిన్ చేశామా, మా పని అయిపోయిందిలే అనుకునే రకం కాదు. చదువు పూర్తయ్యే వరకు తెలుగు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆయన ప్రత్యేకత. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్రనాయుడు, మహేంద్రనాయుడంటే మార్వాడి యూనివర్సిటీగా మారిపోయింది. సో ఇప్పుడు మనం మార్వాడి యూనివర్సిటీ స్టూడియోలో ఉన్నాము. కాలేజ్ గురించి చూసుకున్నట్లయితే ఫ్యాకల్టీ నుండి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రివ్యూ ఇస్తున్నారు. అందరు రివ్యూస్ పక్కన పెట్టి
ఈ కాలేజ్కి సంబంధించిన ఒక పర్సన్ దగ్గర నుండి రివ్యూ తీసుకుందాము. సో మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన కూడా సౌత్ ఇండియన్ పర్సనే. సో చాలా ఫ్రీగా మనకి నచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడొచ్చు. సార్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హలో, హౌ ఆర్ యూ? సూపర్. సో ఎవరిని అడిగినా వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ స్టూడియోస్ కూడా మా దానిలాగా ఫీల్ అవుతున్నాము. We have spent so much of to give that exposure to our students. Yeah. అంటే వాళ్ళకి కావాల్సింది ఏది చేసుకోవాలనుకున్నా ఎక్కడికో వెళ్ళకుండా క్యాంపస్ లోనే ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ లో లేదన్నమాట. ట్రూ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కి ఈ స్టూడియో బెస్ట్ గా ఉంటుంది నాకు తెలిసి లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో బిఫోర్ దట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే వీటిలో యూనివర్సిటీ. రికార్డెడ్ క్లాస్ రూమ్స్ కానీ క్లాసెస్ కానీ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ సమ్ ఏదన్నా యాక్టివిటీస్ చేయాలనుకున్నా అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక స్టూడియో వాళ్ళకు ఉంటే దే కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ మాస్ కమ్యూనికేషన్ అండ్ అదర్ కోర్సెస్ ఆల్సో. సో దానివల్ల అనమాట ఇంత రిచ్గా దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం. ఓకే సార్, ఆఫ్టర్ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు సౌత్ ఇండియాలో ఎవరి నోట విన్నా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో ట్రూ రైట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 అంటే సౌత్ ఇండియాలో ఒక 10 టాప్ ఇన్స్టిట్యూషన్ సెర్చ్ చేస్తున్నారంటే దాంట్లో మార్వాడి పేరు కంపల్సరీగా ఉంది. డెఫినెట్లీ ఉంది. అందుకనే మేము కూడా ఇంత దూరం అస్సలు ఆలోచించకుండా వచ్చాము. సో అందరి విషయాలు పక్కన పెడితే మీరేం చెప్తారు? బికాస్ అడ్మిషన్స్ గురించి కానీ స్టూడెంట్స్కి చాలా దగ్గర నుండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్తో కూడా మీకు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో వాళ్ళ రివ్యూ ఎలా ఉంది అండ్ మార్వాడి యూనివర్సిటీ గురించి మీరేమంటారు 1 wordలో? అద్భుతంగా ఉంది అంటాను. అంటే ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ మనం మామూలుగా చూస్తే ఎడ్యుకేషన్ సెక్టర్లో 2 రకాల పీపుల్ ఎంటర్ అవుతుంటారు. ఒకళ్ళు ఎడ్యుకేషన్ అంటే మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ని రైట్ వేలో రన్ చేసేవాళ్ళు. ఇంకొక పరంగా చూస్తే ఎడ్యుకేషన్ ఉండదు, ఏదో వ్యాపార పరంగా దీంట్లోకి వచ్చేస్తుంటారు. అదే మార్వాడి యూనివర్సిటీ విషయానికి వస్తే ఆర్ చైర్మన్ హీఈస్ బీటెక్ హోల్డర్, ఎడ్యుకేషన్ మీద మంచి అవగాహనతో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. రెండోది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని రైట్ వేలో రన్ చేయడానికి ఆయన దగ్గర బోల్డ్ అంత రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మనం చెప్పాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఛాన్సలర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చదువుకునేటప్పుడు ఇంట్లో 3 చదువు మానేస్తే ఆయన ఒక్కరు చదువుకున్నారు. సో చదువుకున్న వాల్యూ ఏంటో ఆయన కన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సాక్రిఫైస్లో ఉంచి ఆయన చదువుకొని ఆయన ఈ స్టేజ్కి వచ్చున్నారు. సో దానివల్ల ఇన్స్టిట్యూషన్లో ఆ స్టాండర్డ్స్ ప్రతి దగ్గర మనకు కనపడతాయి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మనకి నీట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. బీటెక్ అంటే మనకి ఇండియన్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఎంపీసీ అంటే ఇంజనీరింగ్, ఇంకా బైపీసీ అంటే డాక్టర్స్ అయిపోవాలి. కానీ చాలా మంది ఇప్పుడు ఏంటంటే బైపీసీ చేసిన తర్వాత ఎంబీబీఎస్కి మనీ అంత స్పెండ్ చేయలేక ఓర్ లేకపోతే ముందున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే చాలా ఇయర్స్ స్పెండ్ చేయాలనేసి దానివల్ల డాక్టర్ చేయలేకపోతున్నారు. సో ఎంపీసీ చేసినా బైపీసీ చేసినా సరే మనకి కామన్గా తీసుకునే కోర్స్ ఏమైనా ఉందా ఇంజనీరింగ్లో? అంటే మనం చూస్తే ఈ నీట్ రాస్తున్న పిల్లలు వీళ్ళు అప్రాక్సిమేట్లీ 20 లక్షల పైన ఉంటున్నారు. సో 20 లక్షల పైన పిల్లలకి మన దగ్గర ఉన్నవేమో సీట్స్ ఒక 60-70 వేలు ఉంటాయి. సో అందరికీ అంత ఈజీగా దొరికే ఛాన్స్ ఉండదు. దాంట్లో మళ్ళీ ఒక 30-35% ఈ మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి ₹1,00,00,000 పైన ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ₹1,00,00,000 నుంచి స్టార్ట్ అవుతే 3 కోట్ల వరకు వెళ్ళిపోయింది. సో కామన్ మ్యాన్ దాని గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. మేనేజ్మెంట్ కోటా కోసం ఏదున్నా కూడా ఆ మెరిట్ కోటా ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక వస్తే చదువుకోగలుగుతున్నాడు. సో ఇక్కడ ఎంబీబీఎస్లో అవకాశం వచ్చేది చాలా తక్కువ మందికి మనం చెప్పొచ్చు. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఒకళ్ళ ఎంబీబీఎస్ ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. సో ఒక 40,000
50,000 లక్కీ స్టూడెంట్స్ ఉంటారు. సో మిగతా వాళ్ళు ఆల్టర్నేట్గా అదర్ కోర్సెస్ వైపు చూడాలి. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి అంటే ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎట్లా అయిపోయిందంటే ఇంట్లోనో ఇంటి పక్కనో ఎక్కడో చోట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ తక్కువ టైంలో మారటం చూస్తున్నారు. సో అది చూసిన తర్వాత పిల్లలకి ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఏంటంటే సరే ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, దీంట్లో ఏమన్నా మనం వెళ్ళొచ్చా అనే ఆలోచన పిల్లల్లో ఉంది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు రైట్ ఒక రేర్ కోర్స్ ఇండియాలో బయో ఇన్ఫర్మాటిక్స్ అంటారు, బీటెక్ yeah. బయో ఇన్ఫర్మాటిక్స్. సో నీట్లో ఎవరికైతే సీట్ రాలేదో ఎంబీబీఎస్లో అటువంటి పిల్లలు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 90% అబోవ్ ఉన్న పిల్లలకు కూడా సీట్ వచ్చే అవకాశం లేదు. అవును. చాలా తక్కువ పర్సెంట్ దాంట్లో సీట్స్ ఉన్నాయి కనుక. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే అటువంటి పిల్లలు ఎవరైతే ఒక బ్రైట్ కెరియర్ ఉండాలి, రైట్ నో నేను రేపొద్దున ఈజీగా సెటిల్ అవ్వాలి అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే బయో ఇన్ఫర్మాటిక్స్ వైపు వెళ్ళే పిల్లలకి నేను 100% రాసిస్తా, దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పేసి మంచి ప్యాకేజెస్తో అటువైపు వెళ్ళొచ్చు. ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ అండ్ ఆ రిలేటెడ్ డేటా, ఈ కాంబినేషనే ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనమాట. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి బయో ఇన్ఫర్మాటిక్స్ డీన్ మనతో మాట్లాడతారు, డాక్టర్ సజల్ షా అని చెప్పేసి. ఆవిడ్ని మీకు పరిచయం చేస్తాను. మీరు ఆవిడ్ని ప్రతి ఒక్క విషయం అంటే అసలు ఈ కోర్స్ ఎలా ఉంటుంది, దాని ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రైట్ అట్ ద సేమ్ టైం జాబ్స్ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, ఏ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తాయి, ఇటువంటి మరిన్ని విషయాలు ఆవిడతో డిస్కస్ చేయండి. సో ఆవిడతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఫ్రమ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎవ్రీ క్వశ్చన్ తీసుకుంటాను మ్యామ్ దగ్గర. తప్పకుండా. సో మేడం ఇంట్రడ్యూస్ చేస్తాను, టాక్ టు హర్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మనకి మహేంద్ర నాయుడు గారు చెప్పినట్టు బయో ఇన్ఫర్మేటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ ఎ డోర్వే టు ద ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ డేటా. బైపీసీ చదివిన స్టూడెంట్ యొక్క ప్రతి తల్లిదండ్రులు కూడా డెఫినెట్గా పూర్తిగా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ఈ కోర్స్ ఇండియాలో చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు, కానీ చాలా బెటర్గా వాళ్ళ ఫ్యూచర్లో సెటిల్ అవుతున్నారు. సో ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి హెచ్ఓడి ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్ డాక్టర్ సాజల్ షా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ చెప్పే ప్రతి విషయం కూడా నేను మళ్ళీ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. హాయ్ మ్యామ్. Hello. హౌ ఆర్ యూ? I'm good, and you? ఐఎమ్ గుడ్. సో మహేంద్ర నాయుడు గారు చాలా విషయాలు చెప్పారు, బట్ బయో ఇన్ఫర్మేటిక్స్ అనేసి ఒక కొత్త పదం యూజ్ చేశారు. అంటే చాలా మందికి తెలియదు ఈ కోర్స్ గురించి. సో వాట్ ఎగ్జాక్ట్లీ బయో ఇన్ఫర్మేటిక్స్ ఈస్? So, bioinformatics, it's a very unique terminology. Bioinformatics, the word itself, it's saying that advanced biotechnology plus information technology. So, it is the amalgamation of computer engineering and biology. It means here we are going to solve all the biological mysteries using information technology. సో బయాలజీ అండ్ కోడింగ్ కూడా మిక్స్ చేస్తే వచ్చిన ఒక సబ్జెక్ట్ ఈ బయో ఇన్ఫర్మేటిక్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. మ్యామ్, ఐ హ్యావ్ వన్ డౌట్, ఈస్ దిస్ ఎ న్యూ సబ్జెక్ట్, ఐ మీన్ న్యూ కోర్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వన్? Actually, it is not new course, but post-COVID era demands more bioinformaticians. Okay. Let me give you a very basic example. At the time of COVID, actually, if you want to prepare the vaccine, it will take years and years. And if so, we won't be able to save lives. So during COVID time, bioinformaticians played a great role. They have designed the vaccine within hours, and then they have sent those vaccine to the laboratories, to the pharmaceutical industries. And yes, we have seen that we have saved
lives during the COVID days just because of the bioinformaticians. So now India really needs skills bioinformaticians because as you know it is the era of bioweapon. So Yeah. anytime any virus particle or bacteria can be float into the air, into the water, into the soil, and obviously we need to save our lives. So at this time so this is the need of the hour, and bioinformaticians can play a great role towards the development of India. కోవిడ్ టైంలో బయో ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. బికాస్ ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి మనకి ఇయర్స్ పట్టేదంట. బట్ అప్పుడు బయో ఇన్ఫర్మేటిక్ పర్స్యూ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే వ్యాక్సిన్ క్రియేట్ చేశారు. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా తక్కువ టైం పీరియడ్లోనే అందగలిగించారు అనేసి చెప్తున్నారు మ్యామ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ బయో ఇన్ఫర్మేటిక్స్ పర్స్యూ చేసిన వాళ్ళకి జాబ్ ప్రొఫైల్స్ ఎటువంటి జాబ్ ప్రొఫైల్స్ వస్తాయి? Our students can be placed as a data analyst, as a geneticist. In each and every industry nowadays they are asking for the next generation sequencing analyst. In environmental industries, all the bioinformaticians, skilled bioinformaticians specially they need. IT industries in Infosys, in Wipro, TCS, they have life sciences projects, so they can hire data analysts, and bioinformaticians will be the best one as they are knowing both bio part and coding part. There is a strong need of bioinformaticians who has skills of bio plus coding. There is a strong need nowadays for such type of skilled bioinformaticians. So as we earlier mentioned that our students, they have the win-win chance because they are having both the experience. They are having coding experience and they are having the same bioinformatics experience. So there are different job profiles they can have, such as in hospitals they can get as a geneticist, in environmental sector as a environmentalist, and in agro sector as a agroinformatics they can get a job. In IT industries like TCS, Infosys and Wipro, they can get a job as a data analyst or programmer. Then as a bioinformaticians they can get a job as a sequencer in multi-speciality MNCs like Syngene, MacGenome, MadGenome, Elucidata. They can get a job as a artificial, they have a project like AI in drug discovery or AI in vaccine designing. So they will have a job profile such as like coder or programmer like thing. So yes, they have multiple options in both the side, at biological side, even at IT industry side. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి ఒక లైన్లో చెప్పాలంటే మీరేం చెప్తారు? So in one line, I will tell that in next few years, DNA will be everything. Whatever the thing means, if whether it is a nutrigenomics or whether it is a pharmacogenomics, what should you eat? You need to taste your DNA. Which drug you need to take? You need to go for the DNA. To whom you marry, you need to go for the DNA test. So each and everything based on the DNA, and this thing will be cracked by only bioinformaticians. You know, so there is a strong need of bioinformaticians, and next era, that is the need of the hour, and India really needs skilled bioinformaticians to crack the DNA code. That's it. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూచర్లో ప్రతిదీ కూడా డిఎన్ఏతో లింక్ అయి ఉంటుంది. మనం తినాలన్నా, పడుకోవాలన్నా, ఆఖరికి పెళ్లి చేసుకోవాలన్నా సరే డిఎన్ఏ టెస్ట్ కావాల్సిందే కదా. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ క్రాక్ చేసేది ఎవరు? బయో ఇన్ఫర్మేటిషియన్స్. సో బయో ఇన్ఫర్మేటిషియన్స్కి మార్వాడి యూనివర్సిటీలో బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మ్యామ్తో మాట్లాడి బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
సో మనం అనుకున్నట్టుగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్. సో ఈ టాపిక్ మీద మనతో చాలా డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అగ్రికల్చర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సో అగ్రికల్చర్ ఇన్ మార్వాడి యూనివర్సిటీ, మీరేం చెప్తారు దీని గురించి? మార్వాడి యూనివర్సిటీ ఏ కోర్సు స్టార్ట్ చేసినా డెఫినెట్లీ యూనో దాని మీద బోల్డ్ అంతా వర్క్ చేసి స్టార్ట్ చేస్తాం. అంటే దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కావచ్చు, దానికి సంబంధించిన క్లాస్ రూమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన ల్యాబ్స్ అయి ఉండొచ్చు, ప్రాక్టికల్ యూనో అంటే మార్వాడి యూనివర్సిటీ కోర్స్ వైజ్గా చాలా శ్రద్ధగా తీసుకొని రన్ చేస్తుంది. అలానే అగ్రికల్చర్ విషయానికి వస్తే డెఫినెట్లీగా చాలా కేర్ తీసుకుంటాం. ఎందుకంటే మనం చూస్తే ఈ అగ్రికల్చర్ కోర్స్ అనేది మిగతా కోర్సెస్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇండియాలో. మనకి ఏదున్నా లేకపోయినా తిండి అవసరం కనుక అగ్రికల్చర్ కోర్స్ని గవర్నమెంట్ కొద్దిగా పుష్ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడో నేను చెప్పే మాట అనమాట. సో 70s ముందు మన అగ్రికల్చర్ ఒక రకంగా ఉంటే 70s తర్వాత నుంచి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత బోల్డ్ అంత చేంజెస్ వచ్చింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి ప్రస్తుతం తిండి పెట్టగలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే 70s ముందు జనరేషన్, మా ఫాదర్ జనరేషన్స్ అవ్వచ్చు, కరువులు అనేది సామాన్యంగా ఉండేవి. సో అక్కడి నుంచి ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, హరిత విప్లవం అది వచ్చిన తర్వాత మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాం. మనం ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితి మనం లేదు, మనమే ప్రపంచానికి ఈ ప్రస్తుతం ఇవ్వగలుగుతున్నాం. కాకపోతే మార్పు లేకపోతే మనుగడనే ఉండదు. అవును. సో వ్యవసాయంలో మార్పు రావాలి, రైట్? అంటే ఇప్పుడు కూలీలు దొరికే పరిస్థితి లేదు. సో ఆటోమేటిక్ ఏం కావాలి, మెషిన్ రావాలి. అక్కడ ఒక 100 మంది చేసే వర్క్ ఒక మెషిన్ చేయగలదు, రైట్? ఆ రకంగా బోల్డ్ అంత చేంజెస్ దీంట్లో రాబోతున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మనం ఫీల్డ్స్లో చూస్తున్నాం, రైట్? గవర్నమెంట్స్ ఏమో ఒక సైడ్ ఫ్రీ 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 అని చెప్పేసి కష్టపడే ఆ జనరేషన్నే క్లోజ్ చేపించేస్తుంది. అంత ఫ్రీగా ఇచ్చినప్పుడు వాడు ఎందుకు కష్టపడతాడు, రైట్? ఆ కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ ఆ మెషిన్ ఎప్పుడైతే రీప్లేస్ చేస్తుందో, కొత్త టెక్నాలజీస్ వస్తాయో, రైట్, అప్పుడు కదా ప్రొడక్షన్ పెరుగుతుంది, రైట్? బోల్డ్ అంత ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో బిఎస్సి అగ్రికల్చర్ చదవటం వల్ల డెఫినెట్లీ బాగుంటుంది. సో నేనేం చేస్తానంటే, మీకు మన అగ్రికల్చర్ డీన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మన సౌత్ ఇండియన్ అనమాట, రైట్? ఆవిడతో మీతో మాట్లాడిస్తాను. అసలు దీంట్లో ఏముంది అనేది ఆవిడ క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో మనం అగ్రికల్చర్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ రోజు మనకి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీన్ ఇన్ సైన్సెస్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ కాంతదేవ్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hi, good morning. గుడ్ మార్నింగ్ అన్నదాత నమస్తే. సుఖీ భవ. ఎస్ మ్యామ్. సో బ్యాక్ దెన్ మీ యాన్సిస్టర్స్, నా యాన్సిస్టర్స్ అందరూ ఫార్మర్స్, అందరూ కూడా వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ అగ్రికల్చర్ చదవడం వల్ల యూజ్ ఏముంటుంది? As you know, India is a base for agriculture only. And all of our ancestors have been doing the agriculture. But due to modern trends and IT companies, that agriculture production has gone down. Yeah. So apart from that, now even IT people are realizing the importance of agriculture due to the food shortage of all over the world. Globally, there is a reduction in the food production. So people are now trying to promote agriculture, and even IT people are interested to promote agriculture. So they are giving up their jobs and coming there. And agriculture at present stage is very, very important because without food we cannot live. And that is very, very important at all levels. Not agri means not only farming, but also fisheries, dairy technology, everything is very, very important, which all falls in the part of agriculture. So even our Prime Minister Modi is promoting the Make in India program, and now we all are
trying to follow that to promote the food production to meet the needs of the people nationally and internationally. సో మ్యామ్, యాజ్ యూ సెడ్ ప్రొడక్షన్ డౌన్ అయిపోతుంది అని చెప్పారు. బట్ మోడర్న్ టెక్నాలజీలో అగ్రికల్చర్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి? Presently, due to the advantages of modern technology, for example, how to produce more food within a short time and a short land. There are few examples. We use the robotics because we use a robot to spray the fertilizers and also the pesticides, and we do have very good equipments for auto harvesting because previously farmers were doing by hand individually by using the people from the village people. But now due to the 100 rupees program, everyday wage program, the getting the villagers is very difficult also. So now many equipments, advanced equipments has come. They will who do the harvesting, cleaning, everything. The modern technology is helping them. That is the reason our even the youngsters who are interested in agriculture is coming up. There are various other instruments are also available even for seed cropping. Then we use the robots for spraying the seeds also, and also for weed removal. Everything now which is available for modern technology is available for production. So now just like I was telling, and then vertical farming is there, and also hydroponics. Hydroponics means we don't need any sand at all. In water itself we can harvest it. Yeah, because we are also at our place also we are setting up the hydroponics for which the government is also giving funding, just like the solar panels and other things they are also promoting, because for vertical farming within short place, with a small place we can produce more crops on that aspect also. And there is lot of funding is available for promotion of higher technology in agriculture and other related fields. Another one is integrated farming. Integrated farming means they have a fisheries at the bottom, and then at top they have a poultry farming. They use those poultry waste for as a fertilizer for the plant growth. So there are various technology like hydroponics, integrated farming. All those things are helpful for increasing the product. సో మనందరం కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళమే, కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ బాగా తగ్గిపోవడం వల్ల. ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ల్యాండ్ ఎక్కువ కావాలి అని అనుకుంటాము, కానీ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో విత్ ఇన్ షార్ట్ ల్యాండ్లోనే మనం ఎంతో అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఎలా అంటే వెర్టికల్ ఫార్మింగ్. ఇంతకుముందు హారిజెంటల్ ఫార్మింగ్ జరిగేది కదా, ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్లో మనం చాలా తక్కువ స్పేస్లోనే ప్రొడక్షన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ అలానే హైడ్రోఫోనిక్స్ కూడా ఉంది. హైడ్రోఫోనిక్స్ ఏంటి అంటే శాండ్ లేకుండానే వాటర్లోనే ఇంట్లో నుండి కూడా మనం ఫార్మింగ్ అనేది చేయొచ్చు అంట. దీనికి గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది అని మ్యామ్ చెప్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ ఏ కంపెనీస్లో హైర్ అవుతున్నారు? Present batch is the first batch of students who graduated, and there is 100% placement and 100% pass also. And we do have tie-up with various other industries and institutes and companies where our students can be employed, and like fertilizer company, dairy industries, or fishery industries, and also banks, because we have a very strong placement. And that placement officer brings various companies for interviews, and we do train our students to appear for the promotion interviews. So that is the way our students got placed this year, which is about 100%. ఓకే, అంటే ఫస్ట్ బ్యాచ్లోనే 100% ప్లేస్మెంట్ జరిగింది బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి. వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళకముందే కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కంపెనీస్ మన కాలేజ్కి టైఅప్ అయి ఉన్నాయో వాళ్ళు 100% ప్లేస్మెంట్ కల్పించారంట స్టూడెంట్స్ అందరికీ. Yes, madam. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. Thank you, madam, for promoting the agriculture in Marwadi University, because it's not only that, but for the student welfare also it's very, very good, because students can get into a very productive one. And welcome to Marwadi University. Thank you. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మ్యామ్ని అడిగి అగ్రికల్చర్ గురించి అండ్ ఈ కోర్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ
అడ్మిషన్ తీసుకోవాలి అంటే కింద ఆల్రెడీ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు గుజరాత్ వరకు రావాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన మార్వాడి యూనివర్సిటీకి ప్రతి డిస్ట్రిక్ట్లోని కూడా బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీ నియర్ బై డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆఫీస్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకోండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్